తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వారి జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ మే మాసంలో ఏ విధంగా ఉంటాయంటారు? తప్పకుండా అమ్మ. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా కుంభరాశిలో ఉంటాయి. సో ఈ సమూహమే మన కుంభరాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది, ఎందుకంటే పంచమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి. అలాగే మనకి ద్వితీయ స్థానంలో మనకి శని ఉన్నాడు, అంటే ఏలినాటి శని నడుస్తుందండి. నెక్స్ట్ ఏడాదితో వెళ్ళిపోతాం. సో ఇంకొక ఏడాదిలోకి వచ్చారు కుంభరాశి వారు. అయినా వీరి రాశ్యాధిపతి శని. సో ఎవరి రాశ్యాధిపతి వాళ్ళు అయినప్పుడు, అంటే ఇప్పుడు మన సొంతింటికి మనం నిప్పు ఎలా అయితే అంటించుకోం, అలాగే వారు రాశ్యాధిపతి వాళ్ళు కాబట్టి మేలే చేస్తారు కానీ నష్టం ఏం పరచరు. కానీ కొంచెం డిలే, శని అనే గ్రహమే డిలే కాబట్టి డిలే చేయడం, పోస్ట్పోన్ చేయడం, చిన్న చిన్న బ్రేక్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి తప్ప పని ఖచ్చితంగా జరగడం అనేది ఖాయం. కానీ రాశ్యాధిపతి శని ఏలినాటి శని నడుస్తాం కాబట్టి పనులన్నీ కొంచెం ఆలస్యం అవుతుంటాయని చెప్పుకోవచ్చు. సో వీరి బద్ధకంతో కూడా కొంచెం పనులన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. ఈరోజు వెళ్తే ఒక పని జరుగుతుందండి, వీళ్ళు కొంచెం తర్వాత చూద్దాంలే, రేపు వెళ్దాంలే అని ఉంటుంది అన్నమాట వీళ్ళ వ్యవహారం. అలాగే ఈ రాశి వారికి కూడా మెయిన్గా దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టంగా ఉంటారు. ఈ దేవుళ్ళని ఎక్కువగా ఆరాధిస్తే మీకు చాలా మంచిది కూడా. అలాగే ఈ జాతకంలో మెయిన్గా పూర్వభాద్ర నక్షత్రం ఉంది, అది గురువు యొక్క నక్షత్రం అన్నది. అలాగే రాహు నక్షత్రం అనే శతభిషం కూడా ఉంది. సో ఈ 2 నక్షత్రాలు విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉంటాయి అన్నమాట. సో ఈ రాశి వారికి దైవబలం, దైవానుగ్రహం ఫిక్స్డ్గా ఎప్పుడూ ఉంటాయి, ఎందుకంటే ఆ 2 నక్షత్రాలు చాలా బెస్ట్ నక్షత్రాలు అందులో ఉన్నాయి కాబట్టి. ప్రస్తుతం మటుకు వీరి ఆరోగ్యం, ఆయుష్ బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. ఇంకా వెళ్ళిపోతూ మేలే చేస్తాడు కానీ నష్టమేం చేయడు. గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ప్రస్తుతం. సో మెయిన్గా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే మెయిన్గా మధ్యవర్తిత్వం వహించవచ్చును. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే మెయిన్గా విందు వినోదాల్లో పాల్గొంటారు, పాత స్నేహితులను కలుస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువులను దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. సో రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. అలాగే ఈ కుంభరాశికి కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడండి వృషభ రాశిలో. సో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇది కాకుండా
ఈ గురు పంచమస్థానంలో చాలా బాగున్నందుకు శుభ ఫలితాలనే ఇస్తాడు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. సో కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కుంభరాశి వారికి. వివాహం విషయంలో ఏమైనా ఆలోచించవచ్చా అండి ఈ మాసంలో? మెయిన్గా పంచమ స్థానంలోని గురువు చాలా బాగున్నాడు కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయం ఇది వివాహం కావడానికి. సో మీరు గట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సంతానం గురించి ఆలోచించే వారి కోసం సంతాన స్థానమే పంచమ స్థానం. అలాంటిది పంచమ స్థానంలో సంతాన కారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మెయిన్గా సంతానం ఎవరికైతే లేరో వారికి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఏమైనా పరిహారాలు తెలియజేస్తారండి? పరిహారం ప్రస్తుతం అంటే రాశిలోనే మనకి రాహు ఉన్నాడు కాబట్టి వీలైతే అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే ఆవిడకి అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేయించుకుంటే మంచిది మన పేరు నక్షత్ర గోత్రనామంతో. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి మంగళవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి హోమం మరియు అభిషేకం చేయిస్తే చాలా మంచిది. మనకు ప్రస్తుతం ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని చెప్పే కానీ అక్కడ మనకి హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేయిస్తే మంచిది మన పేరు నక్షత్ర గోత్రనామంతో. 2000 టికెట్ ఆన్లైన్ కూడా చేయించుకోవచ్చు మనం. సో అక్కడ చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ రాశి వారికి మే మాసం అంతా. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువుగారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువుగారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.